శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని వాల్మీకి స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు కదిరి నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత తరలివచ్చారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని 1000కి పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ జాబ్ మేళా నిర్వహణను పరిశీలించి ఉద్యోగాల కోసం వచ్చిన యువతతో మాట్లాడారు. యువతలో ప్రతిభకు కొదవలేదని, సరైన అవకాశం మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని ఎమ్మెల్యే తెలిపారు. అర్హత, నైపుణ్యం ఉన్న ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఎమ్మెల్యే అభినందించారు. స్థానికంగా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని వాల్మీకి విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ పివి పవన్ కుమార్ రెడ్డిని, అనిల్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. మీ అవకాశాలు ఇప్పుడు ఎదుర్కొనే క్రమంలో చిన్న అవకాశాలైనా కూడా పుణికిపుచ్చుకోండి. మొదటి అడుగు ఇదే అనుకోని చెప్పేసి జీవితాన్ని ప్రారంభించండి. పైకి ఎదిగేటువంటి ఆలోచనతో ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీ అందరి నుంచి కూడా ఈ సమాజానికి, ఈ దేశానికి ఒక ఆశ ఉంది. ఆ ఆశని వమ్ము చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ, ఎప్పుడైతే మీరు ఫ్రస్ట్రేషన్లో కానీ లేదు కాన్ఫిడెన్స్ పోయినప్పుడు కానీ సైకలాజికల్ డిజార్డర్స్ లేకపోద్దండి. పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీని పాడు చేసుకోవద్దండి. డిసిప్లిన్ని మిస్ కావద్దండి. ఫోకస్ని మిస్ కావద్దండి. అండ్ యూ ట్రై ఫర్ ఆల్ యువర్ లక్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ పీపుల్ ఇన్ దిస్ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ. కదిరి ప్రాంతంలో ఎటువంటి ఇండస్ట్రీస్ ఏమీ లేవనందువల్ల మన ప్రాంత యువత ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో మెగా జాబ్ డ్రైవ్ కండక్ట్ చేయాలి. పల్లెల్లో సెమీ క్వాలిఫైడ్ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, జాబ్స్ లేక. తర్వాత ఇప్పుడు ఎల్లిన ఎఫెక్ట్, వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరినీ ఎక్కడో చోట రైట్ ప్లేస్లో ప్లేస్ చేయాలనే ఉద్దేశంతో మెగా జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఒక చోట, బ్యాంకింగ్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ ఒక చోట, ఐటీ ఇండస్ట్రీస్కి సంబంధించినట్టు ఒక చోట 3 క్యాంపస్లు పెట్టేసి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఐటీ మిగతా అన్ని కంపెనీస్కి ఈరోజే రిజల్ట్ ఇస్తారు, ఈరోజే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తారు. ఐటీ మాత్రం ఆపరేషనల్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయినా మాత్రం ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. మిగతావన్నీ అది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్, థర్డ్ ఫేజ్ చూసిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలామంది యువత ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.